ఆప్టిమల్ ట్రైనింగ్ అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ సెట్స్ అండ్ ఎంత ఇంటెన్సిటీ మీ మజిల్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుందో అది ఆప్టిమల్ ట్రైనింగ్, రైట్? సో చాలామంది చాలా ఓవర్ ట్రైనింగ్ అన్నా చేస్తారు, లేకపోతే అండర్ ట్రైనింగ్ అన్నా చేస్తారు, రైట్? చాలామంది ద ఆప్టిమల్ పాయింట్ అనేది పట్టుకోరు. సో ద ఆప్టిమల్ ట్రైనింగ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ రికవరీ ఆల్సో, రైట్? మీరు ఎంత ఆప్టిమల్గా ట్రైన్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రికవరీ కూడా ఉంటుంది. సో మీకు రికవరీ పర్ఫెక్ట్గా ఉంది అంటే మీకు గ్రోత్ ఉంటుంది. సో మన బాడీలో ప్రతి మజిల్ గ్రూప్కి అట్లీస్ట్ వీక్లీ వాల్యూమ్ అనేది ఒక 14 to 16 సెట్స్ దా పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు డబుల్ మజిల్ చేస్తారో, పుష్ పుల్ లెగ్స్ చేస్తారో, వీక్లీ 16 సెట్స్ అంటే మీరు 8 సెట్స్ లా డివైడ్ చేసుకోవాలి. అప్పుడైతే మీకు ఆప్టిమల్ గ్రోత్ ఉంటుంది. సో మన బాడీలో ప్రతి మజిల్కి ఒకటే రికవరీ టైం అనేది ఉండదు, రైట్? సో పెద్ద మజిల్స్కి ఎక్కువ టైం పడుతుంది, చిన్న మజిల్స్కి తక్కువ టైం పడుతుంది. సో మీరు ఆర్మ్స్కి అండ్ షోల్డర్కి మీరు అట్లీస్ట్ 14 to 16 సెట్స్ పెట్టుకున్నారంటే పర్ వీక్లీ 100% మీకు ఆప్టిమల్ రిజల్ట్ అనేది ఉంటుంది ఆర్మ్స్ అండ్ షోల్డర్కి. పెద్ద మజిల్స్కి మీరు 100% అట్లీస్ట్ 12 to 14 చేశారంటే విల్ గెట్ మోర్ రిజల్ట్స్, రైట్? సో ఫాలో ఫర్ మోర్, నాట్ డన్ యెట్.